లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు తెలంగాణ సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు కలిసి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ట్రాప్లో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కవిత గారు లెటర్ రాసిందని నాన్నగారికి లెటర్ పెట్టింది. ప్రజలను తప్పుదోవ పట్టేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మేమే ఉద్యమకారులం అని అలా మాట్లాడకుండా నాన్నగారికి లెటర్ రాసి ఆ లెటర్ను బహిర్గతం చేసి చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నారు. ఆ దయ్యాలను మరి పేర్లు బయట పెట్టలేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని ముందర పెట్టుకొని రాజకీయమైన ఒక తెర లేపిండ్రు. ఏంటంటే మొన్న మీరందరూ చూసిండ్రు, అక్కడ మీటింగ్ పెడితే ఎవరు వచ్చిండ్రు, ఆ మీటింగ్లో ఎన్ని కోట్లు దానికి ఖర్చు పెట్టిండ్రో మీకు తెలుసు. ప్రజలను దోసిన సొమ్ముతోని మొన్న మీటింగ్ పెట్టి కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారి పేరు తీసుకోలేనంత భయంతో మాట్లాడిండ్రు. ఎందుకంటే ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టే ఏకైక నాయకుడు మా ముఖ్యమంత్రి గారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను, ఆ అప్పుల కుప్ప మన నెత్తిలో పెట్టిపోయి దోసుకొని దాచుకున్న డబ్బులు ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు ఖర్చు పెడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. మీరు దయచేసి ఎవరి ఉచ్చులలో పడకండి, ట్రాప్లో పడకండి. ఇప్పటికే తెలంగాణ సుభిక్షంగా ఉన్న బంగారు తెలంగాణ చిప్ప చేతులు ఇచ్చినట్టు చేసింది కాబట్టి అన్ని అప్పులు చేసి అప్పుల పేరు మీద దోసుకున్నారు కాబట్టి ఎక్సైజ్ పాలసీలో కూడా మనం చూసినాం. టైం రాకముందే, ఎలక్షన్ కంటే ముందే పెట్టుకొని డబ్బులు ఎత్తుకపోయింది. అసలు ప్రభుత్వం పైన నిలదీసి అన్ని నిక్కచ్చిగా అసెంబ్లీలో కూడా శ్వేతపత్రం ఇడిచిపెట్టింది. ఆయన కూడా ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి ఈ డ్రామా రావులు కేటీఆర్, కవితమ్మ, హరీష్ రావు డ్రామాలు, తర్వాత